అభివృద్ధి చేసాం, ప్రజలు ఎందుకు గెలిపించుకుంటారు అనేది కూడా రకరకాల ఎగ్జాంపుల్స్ ఇప్పటివరకు వెంకటరెడ్డి గారు చెప్పారు. బట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేసిందేంటో జనాలకు అందరికీ అర్థమైంది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటారు అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నప్పటికీ బట్ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా మాట్లాడుకోవాలి. ఇండి కూటమిలో ఎవరు సఖ్యతగా లేకపోవటం, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది సరిగ్గా చెప్పకపోవటం, అటు మోడీకి సమాన స్థాయిలో ఎవరు లేకపోతే ఇవన్నీ కూడా ఇండి కూటమికి సంబంధించిన లోపాలు అనేది విశ్లేషకులు కానీ లేదా బీజేపీ నాయకులు కానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న పరిస్థితి. సో ఇండి కూటమి ఎంతవరకు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిలో అన్నది అందరూ ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి, మన నాయకులు సరే మేము ఒప్పుకోవడం లేవుందిలేండి. ఒప్పుకుంటే చాలు. అది మీరు ఆ క్వశ్చన్ మైండ్లోకి వెళ్ళి తీసేసేయండి. ఒకటి అది క్లియర్ కట్. ఇండియా కూటమిలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఓకే. గడిచిన 2 సార్లు కూడా రాహుల్ గాంధీ గారు కావాల్సింది కాలేదు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అవుతారు. అది భారతదేశ స్వప్నది. అంటే ఇండి కూటమి నుంచి ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. సో మేము మైండ్లోంచి తీసేయాలంటే ఫస్ట్ అఫీషియల్ స్టేట్మెంట్. ఈ రోజులలో అంటే తినబోతు రిచ్ అడుగుతున్నారు అందరూ, అదే జరుగుతూ ఉన్నది. వీళ్ళు అంటే ఆశాభావం, ఆశలకు అంతు లేకుండా మన బీజేపీ నాయకులు ఎందుకు 400 సీట్లు అనేసి అంటా ఉన్నారు అన్న దాన్ని అర్థానికి అసలు ప్రశ్నకు సమాధానం దొరకలేదు. అంటే ఇలా అంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న 40 రూపాయల పప్పులు కాస్త 200 అయినందుక, 60 రూపాయల నూనె కాస్త 220, 240 అయినందుక, లేదంటే కనుక పెట్రోల్ ధరలు 3 అంతలు పెరిగినందుక, అసలు ఎందుకు మీరు అసలు అధికారంలోకి మళ్ళా రావాలనుకుంటున్నారు? మీరు చేసిన ఘనతలు ఏంటన్నది ఒక్కసారి మీరు ఆత్మపరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్న. 400 సీట్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. మీరు ఆశించడంలో ఏమాత్రం అర్థం అయితే లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు సాధారణ మానవుడికైతే అందుబాటులో లేవు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడే కానీ మార్పు కోరుకుంటూ ఉంటారు. ఇవాళ ఏదో అక్కడ పోయి అడిగితే ఈడ పోయి అడిగితే గుడిసెలు అడిగిన పల్లెటూళ్ళు అడిగినాము నరేంద్ర మోడీ కోటేసిన అంటున్నారు, రామ్ మందిర్ నిర్మించినాం అంటున్నారు. ఒక్క మాట అడిగితే రామ్ మందిర్ నరేంద్ర మోడీ డబ్బులతో నిర్మించినారా, గవర్నమెంట్ ఖజానాతో నిర్మించినారా, జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన చందాలతో నిర్మించినారా? ఇదొకటి వాస్తవము వాళ్ళు బట్టబయలు చేయాలి. ఎంతైతే ఫండ్స్ పబ్లిక్ నుంచి మొబలైజ్ చేసిన ఫండ్స్తో నిర్మించింది రామ్ మందిర్, రైట్? రామ్ మందిర్ నిర్మించినప్పుడు ప్రతి పూజలో ఎక్కడ కానీ ఈరోజు హిందుత్వాన్ని మాట్లాడుకుంటూ వస్తున్న బీజేపీ నాయకులు రాముణ్ణి హనుమంతుని అంతా పూజించే వాళ్ళు సాంప్రదాయానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఆయన ఒక్కడే పోయేసి పూజలు చేసినాడు. ప్రతి పూజలో ప్రతి కార్యక్రమంలో భార్యాభర్తలు ఇద్దరు ఒక ఆడామగా ఉంటారు. కానీ ఏ ఒక్కరికి కూడా కనీసము ఇది నరేంద్ర మోడీ కట్టినాడే అంటున్నారు, కానీ ఇది ప్రభుత్వ డబ్బుతో కట్టింది రామ్ మందిర్ అంటలేరు. ఇవాళ పబ్లిక్ మాట్లాడుకుంటా నరేంద్ర మోడీకి ఎందుకు ఓట్లు వేసిన అనేసి నేను కూడా చాలా చోట్ల అడిగిన, 2-3 చోట్ల. అయోధ్య కట్టిండు, గుడి కట్టిండు, రామ్ మందిర్ కట్టిండు అంటున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఎవరిదో సొమ్ము తీసుకొచ్చుకొని ఈయన ఒక గుడి కట్టుకొని ఇది నేనే కట్టినని చెప్పుకోవడం ఎంత మటుకు సబబు? ఏ రాష్ట్రం నుంచి ఏ ప్రముఖులను, ఏ ముఖ్యమంత్రిని కనీసం ఒక రాష్ట్రం నుంచి పలానా ముఖ్యమంత్రిని పిలిచినాడా? మొత్తం ఆయన కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా హైజాక్ చేసుకున్నాడు, రామ్ మందిర్ ఇది నేనే కట్టినని చెప్పి. మరి ఇటువంటి మోసాలు చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టేసి మాయ చేసి ఏదో అరాకొరు అక్కడిక్కడ ఓట్లు పడంగానే మేము అప్కి బాద్ 400 పార్ అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. నేను ఇదివరకు కూడా చెప్పాను మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలైనప్పుడు కూడా 100 సీట్లు దాటిన బీఆర్ఎస్ పార్టీని రోడ్డు మీద తీసుకొచ్చిన ప్రజలు కేసీఆర్ని తీసుకొచ్చేసి ఇవాళ ఛాయ్లో బండ్ల కాడ కూర్చుని పెడుతున్నారు. అవునా కదా? ఏం లేని 5 సీట్లు 6 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీని 60 సీట్లు చేసినారు. ఎప్పుడు నేను ఒకటి చెప్పేది ఏంటంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రజలను మన మాటలతో మభ్యపెట్టచ్చు, కానీ రేపు వాళ్ళు ఎప్పుడైతే రియాక్ట్ అవుతున్నారో వాళ్ళ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వ్యవహరించాలి. ఈరోజు 400 సీట్లని క్లెయిమ్ చేస్తున్న బీజేపీ పార్టీ రేపు రాకపోతే ఏంటిది అనేది ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంటాం.
200 కూడా దాటే అన్న పరిస్థితి ఈరోజు ఉంది. అక్కడిక్కడ అరొకరు సీట్లు అంటే ఇట్లకి ఎట్లున్నదంటే ఎప్పుడు లేనిది కొన్ని ఓట్లు పడంగానే ఏమైపోయిందంటే నిజంగానే ఇది మొత్తం మాదే క్రెడిటు, మోడీని చూసే ఓట్లు వేస్తున్నారు. ఇక్కడ అంటే ఏదైతే చర్చ ఎప్పుడు వస్తుంది అంటే మేడం, ఏమన్నా ఉన్నప్పుడు చర్చ వస్తుంది, ఏం లేకుండా ఏదైనా జరిగింది అనుకోండి, కొత్తెప్పుడు వింత పాతెప్పుడు రోత అంటాం. కొత్తగా ఇది ఓట్లు ఇలా పడ్డాయి, వీళ్ళకి వింత అనిపిస్తుంది. మాకు తెగ సీట్లు వస్తున్నాయి, 14 సీట్లు 12 సీట్లు గెలుచుకుంటాం. ఎవరి విశ్వాసం ఎవరి నమ్మకం వారిది. కానీ ప్రజలు ఇవ్వబోయే తీర్పు మీద మనం శాసించాలనుకోవడము, ప్రజల తీర్పును ఈ రకంగా అంటే మభ్యపెట్టేసి మేము 400 సీట్లు గెలుచుకుంటే మేము నియంతగా మేము పోతాము, మేము నచ్చిందే మేము చేసుకుంటాము అంటే ఇక ముందు మాకు ఎటువంటి తిరుగులేదు అని మీరు ఎంతైతే అహంకార పడుతున్నారో పడుంది. కానీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తీర్పిస్తారు. వారి యొక్క తీర్పుకు మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ మీరు ఇదివరకు అడిగినారు కదా, మళ్ళీ అదే రోజు డిబేట్లో మనం కూర్చుందాం. మనం కూర్చున్న తర్వాత మన తెలంగాణ రాష్ట్రాలు ఎన్ని వచ్చినాయి, ఎన్డీఏకి ఎన్ని వచ్చినాయి, ఇండియా కూటమికి ఎన్ని వచ్చినాయి చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందాం. మీ మళ్ళా కన్ఫ్యూజన్ తీసేస్తున్నా. ప్రకటించినారా ప్రకటించలేదా, ముమ్మాటికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అన్నది భారతదేశ స్వప్నం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4000 కిలోమీటర్లు నడిచిన ఘనత నా భూతో నా భవిష్యత్తు. అది ఎవరు చేయలేదు. ప్రతి ఒక్కరి హృదయాన్ని దట్టిన, ప్రతి ఒక్క గుండెని దట్టిన రాహుల్ గాంధీ గారు. ఎవరన్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, ఇవాళ 10 లక్షలు సూట్లు వేసుకొని తిరిగే నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్రలో 10% చేయమని మొత్తం ఇవాళ భారతదేశం మీద ఓట్లన్నీ మీరే తీసుకోండి. అదే రాహుల్ గాంధీ గారి మాటలు మావోయిస్టుల లాగా ఉన్నాయని చెప్పి నిన్న మోడీ గారు అన్నారు. మావోయిస్టులను ఆయన చూడలే, మేము చూసినాం, మేము చిన్నప్పుడు చూసినాం. మావోయిస్టులు నిజంగా ఈ రోజు ఉంటే ఈ రోజు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఇట్లా ఉండకపోయేది. మావోయిస్టులు ఏంటిది అనేది కరెక్ట్గా ఫస్ట్ మోడీ తెలుసుకోవాలి. ఏది అక్కడ ఏది పుల్వామాల బాంబులు వేసేసి జనాలను ఏది ఆర్మీ వాళ్ళని చంపింది కదా, అది కాదు మావోయిజం అంటే చాలా కూడా వాళ్ళలో కూడా చాలా వ్యక్తిత్వం ఉంటుంది. ఇటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని హతం చేసిన చరిత్ర మావోయిస్టుల చరిత్ర. సరే, ఇది సందర్భం కాదు, మనం దాని గురించి మాట్లాడద్దు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజల తీర్పు గురించి ఎదురుస్తాము. సరే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ని సీట్లు వస్తాయి అని ఎందుకు చెప్పుకోలేకపోతుంది? సరే, బీజేపీ వాళ్ళకి వస్తాయా లేదా అనే సంగతి తర్వాత, కానీ 400 సీట్లు అయితే దాటుతాము అని చెప్తున్నారు. కానీ ఇండియా కూటమి మాత్రం ఎందుకు మాకు ఇన్ని సీట్లు వస్తాయని పోకట్లోకి పోవాల్సిన అవసరం లేదు కదా, ప్రజలు ఇచ్చే తీర్పును మేము. మరి ఇక్కడ తెలంగాణలో చెప్తారు కదా 10 నుంచి 12 సీట్లు వస్తాయని. 10 నుంచి 13 సీట్లు అండి, 12 సరే 13 లేదు 17 లేదు 17 వస్తాయని చెప్తున్నారు. మాకు ఒక వేరియేషన్ ఉంది, ఒక అనాలిసిస్ ఉంది, ఒక అబ్జర్వేషన్ ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట ఇది. ఏదైతే ఈరోజు పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో, ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా స్వప్నం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. అండ్ రాహుల్ గాంధీ గారిని గమనిస్తూ ఉన్నారు.